వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. డాక్టర్ షో కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్, యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ చెప్పండి, అంటే లేట్ మ్యారేజెస్ వలన లేకపోతే వాళ్ళ ఫుడ్ ఆహార లోపాల వలన తెలియదు కానీ పురుషులలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటని ఒక కాలర్ ద్వారా మన క్వశ్చన్ ఎదురైంది. దీనికి సమాధానం. మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే పురుషుల్లో స్పర్మ్ కౌంట్ అనేది వస్తున్న గత శతాబ్దం చూసినా తగ్గుతూ వస్తుంది. మొదట్లో కౌంట్ 300 మిలియన్ పర్ ఎంఎల్ ఉండేది. ఎప్పుడు అంటే 1850, 1900 సంవత్సరం దగ్గరలో. ఆ తర్వాత అది 60 మిలియన్ అని చెప్పాం 2000 దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం 15 మిలియన్ ఉంటే చాలు అని చెప్తున్నాం. అంటే ఉన్నంత కౌంట్లోనే మినిమం కౌంట్ ఉంటే చాలు. ఎందుకంటే ముందు ఉన్నటువంటి ఫర్టిలిటీ లెవెల్స్ లేవు. పురుషుల్లో ఉన్న మానసిక ఒత్తిడి కానీ, స్థూలకాయం కానీ, లేక ఇన్ఫెక్షన్స్ కానీ, ఆహారపు అలవాట్లు కూడా సరిగా లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, హై ఎండ్ ప్రొఫెషనల్స్, సీఈఓలు, చైర్మన్స్, ఇలాంటి వాళ్ళ కౌంట్ తక్కువ ఉంటుందండి. ఆయన కింద పనిచేసే ఎంప్లాయీస్ బాగానే ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ హై. వాళ్ళు ఇంటలెక్చువల్ కెపాసిటీని వాడుకుంటుంటారు, ఎక్కువగా టైర్ అవుతుంటారు, ఎగ్జాస్ట్ అవుతుంటారు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకకపోవచ్చు. ప్రతి మనిషి 40 నిమిషాలు మినిమం ఎక్సర్సైజ్ చేయమని అంటుంటాం. ఎంతమంది చేస్తారంటే హార్డ్లీ 30% చేయరండి. అది ఒక వింత విషయం ఏంటంటే ఎవరైతే లేబర్ పని చేస్తున్నారో లేక క్లరికల్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ కౌంట్ బాగుంటుంది, అదే ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే మనిషి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, ఆయన యొక్క జీవన లైఫ్ స్టైల్ కానీ కౌంట్ మీద ప్రభావం చూపుతుందని తెలియజేసేటువంటి పరోక్ష సంకేతాలు. ఇక్కడ చూడండి, ఆ స్పర్మ్ క్వాంటిటీ ఎలా ఉంటుంది, అసలు స్పర్మ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒక స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక ఎగ్కి ఒక స్పర్మ్ కలిస్తే ఒక జైగోట్ తయారవుతుంది, అది బిడ్డగా పరిణమిస్తుంది. ఇక్కడ మీకు అనేక స్పర్మ్ నేను చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ స్పర్మ్. ఒక చిన్న తల ఉంటుంది, పొడవైన తోక ఉంటుంది. కానీ ఇక్కడ రైట్ సైడ్లో చూసిన అనేక స్పర్మ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్ అండి. అంటే దీనికేమో తల పెద్దదిగా ఉంది, దీనికేమో 2 తలలు ఉన్నాయి, మధ్యలో చూస్తే చిన్న తల, ఇది పిన్ హెడ్ అంటాం. దీనిలో జన్యు పదార్థం సరిగా ఉండదు. ఇక్కడ చూస్తే 2 తోకలు ఉన్నాయి. 2 తోకలు ఉంటే మూమెంట్ కుదరదు. ఎందుకంటే స్పర్మ్ మూమెంట్ ఎలా జరుగుతుంది, ఒక రాకెట్ లాగా ముందుకు దూసుకుపోవాలి. ర్యాపిడ్ లీనియర్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. ఇక్కడ చూస్తే ముక్కు సరిగా లేదు దీన్ని యాక్రోజోమల్ క్యాప్ అంటాం. స్పర్మ్ యొక్క ముందు ఒక ఎంజైమ్స్ అంచు ఉంటుంది, అది అండం దగ్గర పోయిన తర్వాత బ్రేక్ అవుతుంది. అయినాక అండం మీద మెత్తబడిన ఆ ప్రదేశంలో రంధ్రం చేసుకుని లోపలికి వెళ్తుంది. ఇక్కడ చూద్దాం, దీని తోక మడతబడిపోయిందండి. ఇలా మడతబడిందంటే అది ముందుకు పరిగెత్తలేదు. ఇది నెక్ వంకటింకరగా ఉంది. దీని ఉపయోగం ఏంటి అంటే తోక కదలాలంటే అవసరమైన ఇంధనం కానీ, ఏటీపీ కానీ, ఎనర్జీ హౌసెస్ కానీ, మైటోకాండ్రియా కానీ అక్కడ ఉంటాయి. కాబట్టి తోక కొరడాలాగా తిరుగుతుంది. తద్వారా హెడ్ని ముందుకు ప్రొపైల్ చేస్తుంది. మన విమానం కానీ, రాకెట్ కానీ ఫ్యూయల్ వెనుక వదిలేస్తుంటాయండి, విమానం ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలా మీనేచరైజ్డ్గా 1 మిలియన్ అంటే 10 లక్షలండి. ఒక పురుషులు ఎంత కౌంట్ వస్తుంది అంటే 6 నుంచి 15 మిలియన్ 1 మిల్లీలీటర్లు ఉంటే రోజుకి కనీసం 3 నుంచి 5 మిల్లీలీటర్ తయారవుతుంది. అంటే ఒక 20 కోట్ల స్పర్మ్ తయారు చేస్తున్నాడు ఒక పురుషుడు. అంత ఎక్కువ కౌంట్ ఎందుకు? ఒక స్పర్మ్ చాలు కదా. మరి కోటాను స్పర్మ్స్ ఎందుకు తయారు చేయడం జరుగుతుంది, వాటిలో ఎన్ని ఉపయోగపడదు చూద్దాం. ఇందులో లెఫ్ట్ ఇక్కడ ఉన్నది ఈ 2 మాత్రమే నార్మల్ అండి. ఇవి కూడా అబ్నార్మల్ స్పర్మ్స్. 2 తలలు ఉన్నాయి దీనికి. ఇక్కడ దానికి యాక్రోజోమల్ క్యాప్ లేదు. బ్లూ కలర్ ఉన్నది యాక్రోజోమల్ క్యాప్ అంటాం. ఎంజైమ్ క్యాప్ ఉండాలండి. ఎగ్ స్పర్మ్ పక్కన పెడితే కుదరదు. స్పర్మ్ దూసుకుంటూ వెళ్ళి దానిలో స్క్రూ డ్రైవింగ్ ఎఫెక్ట్తో రంధ్రం చేసుకొని లోపలికి పోయి అక్కడ ఎగ్ న్యూక్లియస్ కలవడం, తద్వారా జైగోట్ కావడం. కాబట్టి ఈ ఉన్న వాటిలో కేవలం 1 or 2 నార్మల్, మిగతా అబ్నార్మల్. అలాగే పురుషుల్లో వచ్చిన కౌంట్లు మేము గమనించి చూస్తే అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయండి. 10 కోట్ల స్పర్మ్స్ వచ్చినాయి. ఎన్ని బాగున్నాయి అంటే అందులో మేబీ 1 crore లేదా 10 లక్షలు, 1%, 2% నార్మల్ ఉంటున్నాయండి. మిగతావి ఏమైనాయి అంటే పనికిరాని స్పర్మ్స్. ఎప్పుడైతే హై క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయో అక్కడ డిఫెక్టివ్ పీసెస్ కూడా చాలా వస్తాయి. ఇక్కడ చూద్దాం, స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, టెస్టిస్లో అండి. కింద మీకు కనబడుతుంది, రౌండ్గా కనబడుతుంది, అది మదర్ సెల్. మదర్ సెల్ స్లోగా మెచ్యూర్ అవుతూ దాని షేప్ మార్చుకుంటూ ఒక స్పర్మ్ యొక్క ఆకృతి అంటే ఒక గాలిపటం లాగా, పొడవైన తోక పెట్టినటువంటి గాలిపటం లాగా ఉంటుంది. ఇవి 16 దశలు ఉంటాయండి. ఒక్కొక్క దశకు 4.5 రోజులు పడుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 70 నుంచి 80 రోజులు ఒక స్పర్మ్ మదర్ సెల్ నుంచి మెచ్యూర్ స్పర్మ్ రావడానికి. అలా మెచ్యూర్ స్పర్మ్ మాత్రం ప్రెగ్నెన్సీ కలగజేయగలదు. మదర్ సెల్ని తీసుకెళ్ళి ఎగ్ పక్కన పెట్టామనుకోండి చేయలేదు, ఎందుకంటే దానిలో మెచ్యూరేషన్ లేదు. సో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతున్నది
టెస్టెస్ లోపల జరుగుతుందండి, ఆ విషయం ఎవరికి తెలియదు. చాలా సైలెంట్గా జరుగుతుంది, అనుక్షణం జరుగుతూ ఉంటుంది. ఒకసారి యవ్వనం వస్తే అతను చనిపోయే వరకు కూడా స్పర్మ్ తయారవుతూనే ఉంటాయండి. హయ్యెస్ట్ ఏజ్ ఎవరు ప్రెగ్నెన్సీ కలగజేయగలిగారు అంటే 106 సంవత్సరాల పురుషుడు కూడా ప్రెగ్నెన్సీ కలగజేయగలిగాడు. అతనికి ఆల్రెడీ 100 మంది పైన పిల్లలు ఉన్నారు. అతను ఒక ట్రైబల్ లీడర్, ఆ కోయకు సంబంధించిన పెద్ద ఆయనకి ఎంతమంది భార్యలు ఆయనకి తెలియదు, ఆయన పిల్లలు ఎంతమంది తెలియదు, వాళ్ళు చెప్పుకుంటే తప్ప. అంటే స్పర్మ్స్ వస్తూనే ఉంటాయి, చివరి అతను ఆరోగ్యంగా ఉంటే స్పర్మ్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూద్దాం మదర్ సెల్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి. ఇది ప్రైమరీ స్పర్మటోసైట్ అంటాం. ఇలా వస్తూ సెకండరీ స్పర్మటోసైట్, తర్వాత స్పర్మెటిడ్, ఇది మెచ్యూర్ స్పర్మ్. మెచ్యూర్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలంటే ఎగ్ ఒకటే ఉన్నప్పటికీ అక్కడ కనీసం కొన్ని లక్షల స్పర్మ్స్ వెళ్ళాలండి. అందులో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఏది బాగా హెల్తీగా ఉంటుందో, ఏది స్పీడ్గా వెళ్ళగలుగుతుందో అది మాత్రం ప్రెగ్నెన్సీ కలిగగలుగుతుంది. మిగతావి చేయవు. ఒకసారి రంధ్రం పడి స్పర్మ్ లోపలికి వెళ్తే ఇక నెక్స్ట్ ఎన్ని వందల స్పర్మ్స్ మంచి స్పర్మ్స్ వచ్చినా ఇక లోపలికి పోలేవండి. ఎందుకంటే ఒక ఎగ్కి ఒక స్పర్మ్ చాలు, మిగతావన్నీ వ్యర్థమే. అయినప్పటికీ కూడా ఆ ఒకదానికోసమే ఒక రాజు ఒకడే ఉంటాడండి. అతని సైన్యం 10 లక్షలు ఉండొచ్చు, 1 కోటి మంది ఉండొచ్చు, కానీ ఆ రాజుకే ఆ ఛాన్స్. ఇక్కడ చూద్దాం టెస్టిస్ ఇది. దీనిలో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం వీటిని. ఒక 250 యూనిట్స్ ఉంటాయి. అన్నీ కూడా పనిచేస్తూ మెచ్యూర్ స్పర్మ్స్ అన్నీ కూడా ఇలా రెట్టి టెస్టిస్ అంటారు, సన్నటి నాళాల గుండా ఎపిడిడ్మిస్కి పంపిస్తుంటాయి. ఎపిడిడ్మిస్ అంటే బయటకు తీసుకొచ్చే నాళం. ఇది కేవలం నాళం మాత్రం కాదండి, ఇందులో మెచ్యూరేషన్ కానీ మొటిలిటీ సంతరించుకుంటుంది. కణాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంటే వాటి కదలికలు ఇక్కడ సంతరించుకుంటున్నాయి. ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఇందులో 10 days పడుతుంది. ఇది 3 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, కానీ అందులో 10 రోజులు పడుతుంది. ఆ ప్రయాణంలో అనేక జీవరసాయన వాతావరణాలు, ఎంజైమాటిక్ సిస్టమ్స్ అన్నీ కూడా మెచ్యూర్ అవుతాయి. అందువల్ల ఇక్కడ టెయిల్ దగ్గర వచ్చిన స్పర్మ్స్ రెడీ టు ఇజాక్యులేట్, అంటే కదలికలు ఉంటాయి, జెట్స్గా బయటకు రావడానికి రెడీగా ఉంటాయి. అదే మనము టెస్టిస్ నుంచి తీసుకున్న స్పర్మ్ని వాడితే కదలికలు ఉండవండి. కాబట్టి ఇక్కడ ఉన్నది పనికిరాదు, కానీ ఇది టెస్ట్ ఎపిడిమిస్ యొక్క చివర ఉన్నది మాత్రమే మెచ్యూర్ స్పర్మ్గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది కౌంటు 0 ఉంది. అంటే 0 కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుందా అనేది ఒక డౌట్ అనమాట. మంచి ప్రశ్న. ఎందుకంటే అసలు పురుషుడుగా ఉన్నవాడి కౌంటు 0 ఉండడం ఏంటి? ఇది అనుమానం ఉంటుంది ఎవరికైనా. ఒక పురుషుడిగా ఎదిగాడు, అతను పెళ్లి చేసుకున్నాడు, చక్కటి వైవాహిక జీవితం ఆస్వాదిస్తున్నాడు, కానీ పిల్లలు కావాలని కోరుకుంటే అతని స్పర్మ్ కౌంట్ 0 అని చెప్తే ఒక్కసారిగా షాక్ తింటారండి. దాన్ని నమ్మలేరు. ఇదేంటి తప్పు రిపోర్ట్లు వచ్చినాయి, నాకు కూడా వీర్యం వస్తుంది, నాకు వాల్యూమ్ వస్తుంది అంటారు. కానీ ఆ వాల్యూమ్లో 99% ఓన్లీ సెమినిఫెరస్ జ్యూసెస్ ఉంటాయి, కానీ స్పర్మ్స్ 1% మాత్రమే అమ్మా. కాబట్టి స్పర్మ్ ఉన్నా లేకున్నా ఇజాక్యులేషన్ వాల్యూమ్ సేమ్ ఉంటుంది. ఎలా తెలిసింది స్పర్మ్స్ లేవని అంటే మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నాకు చుక్కలు బాగా వచ్చినాయి కాబట్టి నాకు బాగా స్పర్మ్ కౌంట్ ఉందని కాదు. అంటే దీనికి సంబంధించి ఎంత వయసు ఉన్న వాళ్ళకి ఈ విధంగా బయటపడుతుంది అంటారు, స్పర్మ్ కౌంట్ ఉందా లేదా అనేది? అది ఒకసారి ఇజాక్యులేషన్ స్టార్ట్ అయ్యి వీర్యం వస్తున్నా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అయితే జనరల్గా 13-14 yearsకి వీర్యం వస్తుంటుంది. ఆ టైంలో ఎవరు చేయరండి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 or 2 years వాళ్ళు వెయిట్ చేస్తారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందని ఆశపడతారు. 85% కపుల్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి, ఏ టెస్టులు లేకుండానే ఇంట్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, దే విల్ ఎంజాయ్ దట్ గుడ్ న్యూస్. కానీ మిగతా 15%లో లేదు. అందులో సగం మంది లేడీస్లో ప్రాబ్లం ఉంటుంది, మిగతా 7.5%లో పురుషుల్లో ఉంటుంది. పురుషుల్లో చెక్ చేస్తే కౌంట్ 0 అని వచ్చింది అనుకోండి, అది ఒక్కసారిగా ఒక పిడుగు లాంటి వార్త అండి. ఏమైందో చూద్దాం. పురుషుడు యొక్క స్పర్మ్, అతని క్రోమోజోమ్స్ 2 ఉంటాయండి, సెక్స్ క్రోమోజోమ్స్ అని. మనకి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి స్త్రీలకైనా పురుషులకైనా. అందులో 44 ఆటోజోమ్స్ అంటాం. ఆటోజోమ్స్ అంటే మనము హార్ట్ ఎలా తయారు కావాలి, స్ప్లీన్ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, అవి పనిచేయడానికి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 మాత్రం ఉంటాయండి. స్త్రీలలో 2 X క్రోమోజోమ్లు ఉంటాయి, పురుషుల్లో ఒక X ఒక Y ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది Y క్రోమోజోమ్. Y క్రోమోజోమ్ అనేది పురుషుని యొక్క ప్రత్యేకత. అందులో వీర్యకణాల ఉత్పత్తికి అతని మగతాన్ని నిలిపేటువంటి జీన్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, పైన పీ ఆమ్ అని ఉంటుంది, షార్ట్ ఆమ్ అండి. దీనిలో ఎక్కువ జీన్స్ మొత్తం టోటల్ చూస్తే ఒక 50 జీన్స్ మాత్రం ఉన్నాయండి. ఒక 200 సంవత్సరాల క్రితం చూస్తే పురుషుని యొక్క Y క్రోమోజోమ్లో 1500 జీన్స్ ఉండేవి. అవి మెల్లమెల్లగా తరుగుతూ ఇప్పటికి 50 జీన్స్ దగ్గర ఉన్నాయి. ఆ 50 జీన్స్ అతని యొక్క మగతాన్ని నిలబెడుతున్నాయి, స్పర్మ్ ఉత్పత్తిని కూడా శాసిస్తున్నాయి. ఇక్కడ చూద్దాం, గ్రీన్ బ్యాండ్స్ 3 అండి, ఇవి కణాల ఉత్పత్తికి సంబంధించిన జీన్స్. AZF A, B and C. A and B అనే పైన ఉన్న 2 చాలా కీలకం అండి. ఇవి కనుక లేకపోతే కణాల ఉత్పత్తి జరగదు, ఇక అతని వల్ల స్పర్మ్స్ రావు. C లేకపోతే పర్లేదు, ఈ ఫస్ట్ ఉన్నవి కవర్ చేసుకుంటాయి. అందుకని ఇవి కౌంట్ 0 ఉండగానే ఈ టెస్ట్ చేస్తున్నాం. దీన్ని Y క్రోమోజోమ్ టెస్టింగ్ అంటారు, లేక Y క్రోమోజోమ్ డిలీషన్స్ అంటారు. అంటే పురుషుడుగా ఉన్నప్పుడు కూడా అతనిలో కొన్ని జీన్స్ లేవు. ఆ డిలీట్ అయినవి ఇంపార్టెంటా కాదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఇంపార్టెంట్ జీన్స్ లేవు, జీన్స్ మనం ఇండ్యూస్ చేయలేమండి. ఎవరు కూడా బయట జీన్స్ పంపించడం, లేని జీన్స్ని మనం ఇండ్యూస్ చేయడం కుదరదు.
ఇక ఆ జీవితానికి అంతే. కానీ మెజారిటీ ఆఫ్ అకేషన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళలో కణాలు ఉంటాయి, జీన్స్ కూడా ఉంటాయి, కానీ బయటకు రావట్లేదు. అది చూద్దాం. ఇది టెస్టిస్, ఇది కణాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది ఎపిడిడిమిస్ ద్వారా. ఈ గొట్టమైతే ఉందో 40 కిలోమీటర్లు ఉంటుందండి, అంటే చాలా పొడవు ఉంటుంది, కానీ 4 సెంటీమీటర్లు కుదింపబడ్డది. అన్ని మెలికలు తిరిగి ఉంటుంది. ఎందుకంటే ఆ వెళ్తున్న ప్రతి సెకండ్లో కూడా మెచ్యూర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎపిడిడిమిస్ అనేది శరీరం మొత్తంలో ఎక్కడ ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉంది పర్ గ్రామ్ ఆఫ్ టిష్యూ అని చూస్తే కొంతమంది బ్రెయిన్ అంటారండి, కొంతమంది హార్ట్ అంటారండి, కొంతమంది ఇంకేమైనా అనొచ్చు. కానీ ఈ ఎపిడిడిమిస్ కేవలం ఈ 3-4 సెంటీమీటర్ల ఎపిడిడిమిస్లో హయ్యెస్ట్ బ్లడ్ ఫ్లో ఉంది. ఎందుకంటే ఒక మనం మానవ సంతతి అంతరించిపోకుండా ఉండడానికి అవసరమైనటువంటి ఫైనల్ స్టెప్స్ అని ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి హయ్యెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ దొరుకుతాయి. అలా దొరికిన అక్కడి నుంచి వచ్చిన స్పర్మ్స్ రెడీ టు ఫర్టిలైజ్, అంటే ఎగ్ కనుక దొరికితే దాన్ని ఫర్టిలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఫర్టిలిటీ అంటున్నారు, మరి సెల్ఫ్ ఫర్టిలిటీ అంటే ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఏ టెస్ట్ లేకుండానే ఇంట్లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని నార్మల్ ఫర్టిలిటీ అంటాం. మీరు చూసే ఐవీఎఫ్ సెంటర్స్, ఫర్టిలిటీ సెంటర్స్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, ఇలా మీరు అనేవి వింటుంటారు. అంటే వాళ్ళు సంతానోత్పత్తికి అవసరమైనటువంటి లోపాలు ఏమంటే కవర్ చేస్తామని చెప్పి. ఇక్కడ చూడండి, సబ్ ఫర్టిలిటీ అంటే ఏంటి? నార్మల్గా 15 మిలియన్ అన్న ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అందులో కనీసం 40% కదులుతూ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఉన్న వాటిలో 4% నార్మల్ షేప్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇవి WHO క్రైటీరియా. జనరల్గా అంతకంటే ఎక్కువ ఉంటాయండి. 60 మిలియన్ దాటి ఉండాలి, 60% కదలాలి, 60% నార్మల్గా ఉండాలి. దాన్ని రూల్ ఆఫ్ 60 అంటారు. అంత ఉంటే నార్మల్, అసలు ఏ టెస్ట్ లేకుండా ఇంట్లో ప్రెగ్నెన్సీ వస్తూనే ఉంటుంది. ఓకే, అంటే నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ కలగడానికి మినిమం స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలంటారు? మినిమం అంటే ఒక 15 మిలియన్ పర్ మిలీలీటర్. ఓకే, ఒక 3 ml వచ్చింది అనుకోండి, అంటే 15 × 3 = 45 మిలియన్ అన్న ఉండాలి. అందులో కనీసం సగమైన కదలాలి, అంటే 45 మిలియన్లో 20 మిలియన్ అన్న కదలాలి. ఎన్ని నార్మల్గా ఉండాలి? 4%. అంటే ఒక 4% చాలా తక్కువ అమ్మ. అంటే 96% పనికిరాని కణాలే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ సాధ్యం అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను చూపిస్తుంది ఒక చిన్న, మీరు ఎగ్ అనుకున్నారు, ఇది ఎగ్ కాదు, ఇది స్పర్మ్ ప్రొడ్యూసింగ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్. ఇందులో తీక్షణంగా చూస్తే ఇక్కడ తలలు ఉన్నాయండి స్పర్మ్కి, ఇవన్నీ తోకలని కూడా కట్టకట్టుకుని ఈ విధంగా వంకర తిరిగి ఉన్నాయి. ఇందులో కొన్ని కోట్ల స్పర్మ్ తోకలు ఉన్నాయి, తలలు ఇక్కడ ఉన్నాయి. తల మెచ్యూర్ అవుతున్నంత కాలం ఇలా ఫిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అది మెచ్యూర్ అయిపోయిందో తల వదిలేస్తుందండి. వదిలేసిన తర్వాత లోపల జారి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చే నాళం ఇది. అంటే ఇన్ని కోట్లు తయారవుతూ మెచ్యూర్ అయిన వదులుతూ బయటకు వస్తున్నాయి. సో ఇలాంటివి కొన్ని 250 యూనిట్లో జరుగుతుంది ఈ పని. సో వచ్చే స్పర్మ్స్ మెచ్యూర్ స్పర్మ్స్ రావాలని కోరుకుంటాం. ఎవరికైనా సరే ఏ కారణం ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదా రేడియేషన్ వల్ల కానీ, స్థూలకాయం వల్ల కానీ, డ్రగ్ అబ్యూస్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది, మగ హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. ఎవరికైతే నడుము సైజు 40 ఇంచులు దాటిందో, ప్రతి ఒక్కరు నేను చెప్తా అండి, బెల్ట్ సైజు మీరు చెక్ చేసుకోండి అప్పుడప్పుడు, కనీసం వారంకి ఒకసారి. ఎందుకంటే బెల్ట్ సైజ్ పెరిగిందంటే బాడీ వెయిట్ పెరిగినట్టే. ఓ 4 కిలోలు 5 కిలోలు పెరుగుతుంటారు. కానీ బయటకు పెద్ద కనబడదు, ఫేస్లో కనబడదు. కానీ బెల్ట్ సైజ్ అనేది ఫస్ట్ టు హ్యాపెన్. ఎందుకంటే బాడీ మొత్తం నేచర్లో ఉన్నది ఏంటి అంటే నడుము దగ్గరే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందండి, స్త్రీలకైనా పురుషులకైనా. అది అన్రికగ్నైజ్ ఏరియా. ఎవరో పొట్టని ఇంకోటి చూసి చెప్పలేరు. ఫేస్లో అయితే ఏంటి ఫేస్ ఉబ్బిందని అంటాం. అట్లా కాళ్ళు వాసినాయి అనుకోండి, కాళ్ళు వాసినాయి వస్తాం. అబ్డామిన్ గురించి ఎవరు రారండి, అబ్డామిన్ నాకు లావ్ అవుతుందని చెప్పి. ఎందుకు వాళ్ళకి తెలవాలి, బాడీ వెయిట్ కానీ బెల్ట్ సైజ్ కానీ, సింపుల్ విషయాలు అవి. ఇక్కడ చూద్దాం, కణాలు 0 అని వచ్చింది. ఇక పురుషుడు మమ్మల్ని వదిలేస్తారండి, మేము చెప్పామనుకోండి 0, నన్ను వదిలేసి ఇంకో హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు అదే చెప్పిన ఇంకో అట్లా 5-6 చోట్ల చేస్తారు. చేసి 0 అందరు 0 చెప్తున్నారు, వీళ్ళందరూ తప్పు చెప్తున్నారా, లేకపోతే నాకేమన్నా మభ్యపెడుతున్నారా అనే డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే వీర్యం వచ్చిన వాడికి కణాలు లేకపోవడం అనేది ఒక డిజాస్టర్, నమ్మశక్యం కానటువంటి విషయం. అది ఈగోని హర్ట్ చేస్తుందండి. అదేంటి మీరు ఎట్లా అన్నారు, నేను బాడీ బిల్డర్ను కూడా, నేను 10 కిలోల పరిగెత్తగలను, ఇవి చెప్తుంటారు. వాటికి దీనికి సంబంధం లేదండి. కణాల ఉత్పత్తి ఇస్ డిఫరెంట్, బాడీ బిల్డ్ వేరేలా ఉంటుంది. అతని వైవాహిక జీవితం బాగుండొచ్చు, కానీ కణాల ఉత్పత్తి అనేది హయ్యెస్ట్ ఫంక్షన్. అవి ఎక్కడ జరుగుతుంది చూద్దాం. ఇది టెస్టిస్ 0 కౌంట్ అని వచ్చింది. చివరికి ఎవరో ఒకరి దగ్గర ఆగుతాడండి. 10 మంది దగ్గర పోతే ఆయనకు నచ్చిన చోట 0 కౌంట్ అని కన్ఫర్మ్ చేసింది అనుకొని వస్తాడు. ఏం చేయాలి సార్, ఇప్పుడు నాలో ఉన్నాయా లేదు కనుక్కోండి. అప్పుడు టెస్టిస్ ఒక చిన్న ముక్క తీసుకుంటామండి. అన్నం ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది, 2 మెతుకులు తీసి చూస్తారు లేడీస్. అలాగే టెస్టిస్ని కూడా చిన్న మెతుకులు, 2 మెతుకులు అంటే చిన్న ముక్క తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 గ్రామ్ కూడా ఉండదు. టెస్టిస్ ఒక 22 గ్రాములు ఉంటుందండి. అందులో చిన్న కొంచెం తీసుకున్న ఏం కాదు. తీసుకున్న తర్వాత దీన్ని పరీక్ష చేస్తాం మైక్రోస్కోప్లో. పెథాలజిస్ట్ చదువుతారండి, వారం 10 రోజులు పడుతుంది. కణాల ఉత్పత్తి ఉందా లేదా, ఉంటే ఈ 16 దశల్లో ఏ దశలో ఆగింది, అసలు మెచ్యూర్ స్పర్మ్స్ ఉన్నాయా లేదా, తల్లి కణాలు ఉన్నాయా లేదా, అన్నీ కూలంకషంగా విశ్లేషిస్తే వచ్చే రిపోర్ట్ 10 రోజులకు వస్తుంది. ఆ రిపోర్ట్లో నార్మల్గా వస్తే సంతోషం, ఎందుకంటే కణాల ఉత్పత్తి ఇక్కడ ఉంది.
మరి బయటకు ఎందుకు రాలేదు, బయట జీరో ఎందుకు ఉంది అనే క్వశ్చన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి. దానికి ఈ నాళం గుండా వచ్చేటప్పుడు ఎక్కడైనా బ్లాక్స్ ఉండొచ్చు. కొంతమందికి పుట్టుకతో ఇక్కడ బ్లాక్స్ ఉంటాయండి. ఎందుకంటే పురుషుడు పుట్టిన తర్వాత మెల్లగా ఒక నాళం తయారవుతుంటుంది. ఈ సాలిడ్ ముద్దలో మధ్యలో రంధ్రం ఏర్పడి మెల్లగా టెస్టిస్ చేరుకుంటుంది. ఆ రంధ్రం ఏర్పడిలో ఎక్కడ మిస్టేక్ అయిందనుకోండి, అక్కడ సాలిడ్ ముద్దగా ఉంటుంది. ఆ ముద్ద వచ్చి కణాలు ఎన్ని కోట్లు ఉన్నా సరే బయటకు వచ్చి ఇక్కడ వచ్చి ఆగిపోతాయి. సో అలాంటి బ్లాక్స్ ఎక్కడైనా మేము చెక్ చేసుకుంటాం. ఆ చెక్ చేసి దాన్ని సరి చేయటమే మైక్రో సర్జరీ. నేను క్లీవ్లాండ్ క్లినిక్ అని అమెరికాలో ఉందండి, అక్కడ నేను ట్రైనింగ్ చేశాను. మైక్రో సర్జరీ అంటే మైక్రోస్కోప్లో చూస్తూ చేసే ఆపరేషన్. మామూలుగా మనం అన్ని ఆపరేషన్ కంటి చూపుతో చేస్తున్నాం, లేకపోతే ఒక కళ్ళద్దాలు పెట్టుకుని చేస్తున్నాం. కానీ ఇది మైక్రోస్కోప్. ఎందుకంటే ఈ నాళం వెంట్రుక మందం ఉంటుంది, ఆ వెంట్రుక మందంలో రంధ్రం ఉండాలి, ఆ రంధ్రం నుంచి వీర్యకణాలు రావాలి. అందుకు 40 రెట్లు పెద్దగా చూపిస్తుంది ఇది. అది చాలా స్ట్రెయిన్ అండి, ఐ స్ట్రెయిన్. ఎందుకంటే మొదట చూసినట్టు బాగా అనిపిస్తుంది, కానీ కొంతసేపటికి ఐ స్ట్రెయిన్ వస్తుంది. తర్వాత గౌకర్ బయటకు చూస్తే కనబడదు, మసక కనబడుతుంది. అయినప్పటికీ ఈ సర్జరీ 1 అవర్ to 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ చూద్దాం ఏం జరిగింది. కణాలు తయారవుతున్నాయని వచ్చిందనుకోండి బయాప్సీ, అది అదృష్టమే. ఎందుకంటే కణాలు ఉన్నాయి, వాడిని ఏదో విధంగా బయటకు తెచ్చి వాడండి అనేది నెక్స్ట్ స్టెప్. ఎవరైనా సరే ఎందుకు వస్తారు ట్రీట్మెంట్కి అంటే వాళ్ళ సొంత స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ కావాలని వస్తారండి. డోనర్ తీసుకుందాం అంటే అదొక ఆప్షన్. కానీ ఈ మైక్రో సర్జరీ చేయగల సర్జన్స్ తక్కువ మంది ఉన్నారండి. మేము చేసేది ఏంటి, చిన్న రంధ్రం పెట్టి ఈ నాళంలో ఎక్కడ బ్లాక్ ఉందో అది కట్ చేసేస్తాం. కట్ చేసి ఇక్కడ ఓపెన్గా ఉంది అన్నప్పుడు దాన్ని తెచ్చి ఇక్కడ కలిపేస్తున్నాం. గమనించి చూడండి, ఈ కింది సెగ్మెంట్ బ్లాక్ ఉంది, బ్లాక్ని పక్కకు జరిపాం, కణాల ఉత్పత్తి ఈ విధంగా వచ్చి బయటకు వచ్చేస్తున్నాయి. అంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని కలపగలగడం. స్పర్మ్స్ ఇక్కడ ఫుల్గా ఉన్నాయండి, ఇక్కడ చూడండి నల్లగా కనబడుతుంది, అవన్నీ స్పర్మ్స్ వచ్చి ఇక్కడ అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం సరిగా కలిపామో, ఈ కలపడానికి కూడా ఎక్కువ సూచన చేయడానికి లేదండి, ఒక 3 వేస్తాం. ఎందుకంటే ఆ ఉన్నదే దారి చిన్నది, దాంట్లో మళ్ళీ అనేక సూచనలు చేస్తే అది క్రంపుల్ అవుతుంది. కణాల ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఆ ఫోర్స్ తోటి ఇక బయటకు వచ్చేస్తాయి. వచ్చిన కణాలని ఉదాహరణకు ఆ టైంలో చూసామనుకోండి, కొన్ని స్పర్మ్ తీసి దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే ఈ సర్జరీ అయినాక బయటకు వస్తాయో రాదో, దీని సక్సెస్ రేట్ 60 to 70% ఓన్లీ. కొద్దిమందిలో రావు. కాబట్టి ఆ సమయంలో దాచేసుకొని వాటి ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించే టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్ని అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ ఎప్పుడు చేస్తారు? ఇది మంచి ప్రశ్న అమ్మ. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్ టెక్నిక్స్లో హై అండ్ టెక్నాలజీ. ఎవరికి కౌంట్ తక్కువగా ఉందో, ఆల్మోస్ట్ 1 million 2 million ఉన్నాయి, మనం ఏం చేసినా కౌంట్ పెరగలేదు అనుకుందాం. స్త్రీలలో కూడా అండం కూడా సరిగా ఉండదు, అలాంటి వాళ్ళకి కొంతమంది ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. ఇలాంటి వాళ్ళ కోసం వచ్చింది IVF. అందులో ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ వీడియో చూపిస్తున్నాను నేను. నార్మల్గా ఇది గర్భసంచి ఒక ట్యూబ్ అండి, ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. ఇవి అండాశయం. అండాశయం లోపల అండం మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ కావడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఒక ఫాలికల్ ఎదుగుతుంది, ఎదిగి చిన్న ముత్యంలాగా ఒక ఎగ్ బయటకు వస్తుంది. అక్కడ చిన్న రంధ్రం ఏర్పరచుకొని బయటకు వచ్చేసిందండి. ఇది ఎగ్. స్త్రీ నెలకోసారి అండం విడుదల చేస్తుంది. ఆ విడుదలైన ఎగ్ ఇలా దొరుకుంటూ ట్యూబ్లోంచి వెళ్తూ ఉంటుంది. వెళ్ళే క్రమంలో స్పర్మ్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి కోటాను లోపలికి వచ్చినాయి. వాడికి దారి ఎవరు చెప్తున్నారు అంటే ఎగ్ నుంచి కొన్ని రసాయన సంకేతాలు ఉంటాయి, అవి దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఎగ్ దగ్గరికి వెళ్ళిపోయినాయండి ఇవి. అనేక స్పర్మ్స్ పోరాడుతున్నాయి, నేను వెళ్తా అని చెప్పి. వాటిలో ఏది బెస్ట్, దేని స్పీడ్ బాగుంది, దేని జన్యు పదార్థం బాగుంది అనే దాని వల్లనే సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకు మనిషి యొక్క స్పర్మ్ని మనిషి ఎగ్ మాత్రమే అంటే కలగలవు. ఉదాహరణకు ఒక డాగ్ యొక్క స్పర్మ్ తీసుకొచ్చి హ్యూమన్ ఎగ్ మీద పెట్టాం అనుకుందాం. పెడితే లాక్ అండ్ కీ సిస్టమ్, రిసెప్టర్స్ ఉంటాయండి. ఇది డాగ్ యొక్క స్పర్మ్ కాబట్టి అది హ్యూమన్ ఎగ్ని ఛేదించలేదు. అట్లా స్పెసిఫిసిటీ. ఉదాహరణకు ఒక పిల్లి ఎగ్ మీద డాగ్ యొక్క స్పర్మ్ పెట్టాం, కుదరదు. కాబట్టి మనిషి యొక్క ఎగ్ని మాత్రమే ఛేదించగలుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ మల్టిపుల్ ఎగ్స్ వచ్చినాయి. కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం IVFలో. మల్టిపుల్ ఎగ్స్ నార్మల్గా అయితే ఒక అండమే వస్తుంది, కానీ ఇక్కడ మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ద్వారా వచ్చిన వాటిని ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకొని మ్యాపింగ్ చేసుకుంటూ దాన్ని యాస్పిరేట్ చేస్తామండి. నీడిల్ పంక్చర్ ద్వారా ఒక్కొక్క దాన్ని తీసుకొని చిన్న టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. టెస్ట్ ట్యూబ్లో వేసిన ఆ ఎగ్స్ పక్కనే స్పర్మ్ కూడా వేస్తాం. ఇక్కడ ఎట్లా తీస్తున్నాము అనేది ఇక్కడ చూడండి. దీనిలో ఇది ఒక ప్రోబ్ పెట్టాం, సన్న నీడిల్ కనపడుతుంది మీకు. ఈ నీడిల్ ద్వారా పంక్చర్ చేస్తామండి. ఆ పంక్చర్ చేయడం కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకు గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించి చూస్తే మేము ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఫాలికల్స్ ఎన్లార్జ్ అయినాయి. ఇది ఒక ఫాలికల్, దీంట్లో ఎగ్ ఉంది. ఎగ్ని జాగ్రత్తగా తీసుకుంటామండి, ఎందుకంటే ఇంత కష్టపడి చేసినంత కూడా ఆ ఎగ్ని బయటకు తీయడానికే. అది విడుదలైతే వెళ్ళిపోతుంది కాబట్టి అది విడుదల కాకముందే మనం తీసుకుంటాం. అలా తీసుకున్నాక ఆ స్పర్మ్ ఎగ్ కలిపి ఒక టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం. ఆ వేసిన తర్వాత అది జైగోట్ కావాలి. ఇప్పుడు ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుందాం, ఇది ఎగ్,
దాని చుట్టూ స్పర్మ్స్ మనం విడుదల చేసాం, అనేక స్పర్మ్స్ వెళ్ళినాయి. ఆ స్పర్మ్స్లో ఏదో ఒక స్పర్మ్ లోపలికి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత ఆ స్పర్మ్ న్యూక్లియస్ ఎగ్ న్యూక్లియస్ రెండు కలిపినట్లయితే అది జైగోట్ అంటాం. ఆ జైగోట్ తయారైందంటే ప్రాణం సంతరించుకున్నట్టే. ఇక ఆ డివిజన్ వల్ల ఒక పండెంట్ బిడ్డ పుడతారనే ఒక సంతోషం కలుగుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీలో చేస్తుంది ఏంటి అంటే కొద్దిపాటి స్పర్మ్స్ ఉన్న వాళ్ళకు, ఎగ్స్ సరిగ్గా రిలీజ్ కాని వాళ్ళకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్ న్యూక్లియస్ అండి, ఇది స్పర్మ్ ఎంటర్ కాగానే అది డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. డివైడ్ అయితే వీటిని బ్లాస్టోమియర్స్ అంటారండి. ఇలా బ్లాస్టోమియర్స్ జనరల్గా 16 బ్లాస్టోమియర్స్ ఉన్నప్పుడు ఆ స్టేజ్లో అది ట్యూబ్లోకి వచ్చేస్తుంది, గర్భసంచిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా టెస్ట్ ట్యూబ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంక్యుబేటర్లో పెడతాం. 3 days ఒక ఇంక్యుబేటర్ అని ఉంటుంది, కమ్మనైన అమ్మ గర్భం అంటాం. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అలాంటి pH కానీ టెంపరేచర్ కానీ అవన్నీ పెడతాం. కార్బన్ డైఆక్సైడ్ అవసరం అండి. జనరల్ అందరూ ఆక్సిజన్ అవసరం అనుకుంటారు, కానీ ఈ జైగోట్కి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ బాగుంటేనే అది డివైడ్ కాగలుగుతుంది. తల్లి గర్భంలో చిమ్మ చీకటి ఉంటుంది, అక్కడ గాలి ఆడదు, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు పెట్టడం జరిగింది. నెక్స్ట్ జైగోట్ తయారైన తర్వాత ఆ జైగోట్ని మనం గర్భసంచిలో ప్రవేశపెట్టాలండి. ఇంతవరకు మనం చెప్పిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మల్టిపుల్ ఎగ్స్ రావడం ఇంజెక్షన్ ఇస్తాం, ఆ ప్రతి ఎగ్ని తీసుకుంటాం, టెస్ట్ ట్యూబ్లో వేస్తాం, స్పర్మ్ని కలుపుతాం, ఆ తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెడతాం. 3rd day తీసి చూస్తున్నాం ఎన్ని ఎంబ్రియోస్ తయారయ్యాయి, ఎన్ని డివైడ్ అవుతున్నాయి. వాటిలో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ఇది గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. ఇది ఫైనల్ స్టెప్ అండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. మనం వదిలేసాము, వదిలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేల వల్ల అది అతుక్కుంటుంది అక్కడ. ఇది చూడండి, డివైడ్ అవుతూ వచ్చింది. ఇది గర్భసంచి యొక్క లైనింగ్. ఆ లైనింగ్లో అది అతుక్కోవాలి. అంటే డైలాగ్ ఉంటుంది వీటి మధ్యలో. ఒక ఎంబ్రియోకి దీని మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటి అంటే ఈ లైనింగ్ చాలా స్టిక్కీగా ఉంటుంది. 11 మిల్లీమీటర్లు ఉంటే సంతోషం, ఎందుకంటే ఒక విత్తనం నాటాలంటే సారవంత నేల అవసరం. దీన్ని ఈ లైనింగ్ బాగా వచ్చే విధంగా ఇంజెక్షన్స్ ఇస్తాం, టాబ్లెట్స్ ఇస్తాం. తర్వాత దీని చుట్టూ ఉన్నటువంటి జోనా పెలుసిడా అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే దాన్ని చూసిందో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి పిండాన్ని దాన్ని ఇంప్లాంట్ అయ్యే విధంగా చేస్తుంది. చేసిన తర్వాత ఒకసారి అట్లా ఇంప్లాంట్ అయిందంటే అది ప్రెగ్నెన్సీ సంతరించుకున్నట్టే. కాబట్టి ఐవీఎఫ్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అంతా కూడా ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉందో, ఎవరికైతే స్పర్మ్స్గా ఎగ్స్ కూడా తక్కువగా ఉన్నాయో, లేకపోతే ఎగ్స్ రావట్లేదో, వాటిని ఇండ్యూస్ చేయడానికి ప్రతి ఎగ్ని లెక్క పెట్టుకుంటాం. ఈ సైడ్ ఒక 6 నుంచి 7 రావచ్చు, ఇంకో సైడ్ కూడా వస్తాయండి. అంటే 12-13 ఎగ్స్ వస్తాయి. 12 ఎగ్స్ తీసుకొని వాటిలో స్పర్మ్ కలిపి ఉదాహరణకు 10 ఎంబ్రియోస్ తయారండి. ఆ 10 పెట్టమండి లోపల. కేవలం 3 పెట్టడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా 7 ఏం చేయాలి, వాటి దాచుకోవాలి. అలా దాచుకుంటే అప్పుడు మాత్రం ఆ దాచుకోవడానికి పర్మిషన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఎగ్ని లోపల పెట్టేసాం అనుకోండి, ప్రతిదాన్ని పెట్టేస్తే 13 మంది బిడ్డలు కనలేదండి ఏ తల్లి కూడా, ఆమెకే రిస్క్. కాబట్టి ఈ చేస్తున్న మొత్తం ప్రక్రియలో ఒక 3 మాత్రం పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఆ 3లో కనీసం ఒకటన్నా ఇంప్లాంట్ ఆశపడతాం. ఐవీఎఫ్ టెక్నిక్లో ట్విన్స్ ఆర్ మోర్ కామన్. ఉదాహరణకు 4 సక్సెస్ అయింది అనుకోండి, 4లో ఒకరికి ట్విన్స్ పుడతారు. అంటే 25% ఇన్సిడెన్స్ ఉంది. మన దేశంలో ట్విన్స్ ఎంతమంది పుడుతున్నారు అంటే 1-3% మాత్రమే. నేను అమెరికాలో పనిచేశానండి, లండన్లో పనిచేశాను. కొంతమంది నీగ్రోస్ ఉంటారు. నీగ్రో రేస్లో 13% మంది ట్విన్స్. అంటే చాలా కామన్ అది. ఎందుకంటే వాళ్ళ మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి, వాళ్ళ ఫిట్నెస్ బాగుంటుంది, వాళ్ళ హైట్ బాగుంటుంది. మీరు గమనించి చూస్తే నీగ్రోస్ వాళ్ళ స్టామినా బాగుంటుంది. వరల్డ్ ఛాంపియన్స్లో నీగ్రో అమ్మాయిలు ఉంటారండి, అబ్బాయిలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీన్స్ అలా ఉన్నాయి, వాళ్ళ పుట్టుక అలా ఉంది, వాళ్ళ దేశకాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఈ మైక్రోస్కోప్ ద్వారా మేము చూస్తున్నప్పుడు అతి సూక్ష్మమైనటువంటి నాళాన్ని కూడా కలపగలుగుతున్నాం. కలిపిన తర్వాత ఉదాహరణకు సొంతగా కణాలు వస్తే సంతోషం, ఇంట్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. రాని పక్షంలో ఏం చేయాలి, ఉన్న స్పర్మ్స్ని వాడుకొని ప్రెగ్నెన్సీ కలిగించాలి. ఇది క్లీవ్లాండ్ క్లినిక్ అండి, నేను చదువుకున్న ప్లేస్ ఒహాయో స్టేట్లో ఉంది. ప్రపంచంలో నెంబర్ 1 సెంటర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇది క్రయల్ బిల్డింగ్ అండి, ఇది అకాడమిక్ బిల్డింగ్ అంటారు. ఇక్కడ మేము క్లాసెస్ చెప్పడం, లేక మేము యానిమల్స్ మీద నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి, మనిషి మీద చేయనివ్వరండి, ఎందుకంటే మాకు స్కిల్ లేదు, నేర్చుకుంటాం కాబట్టి. పిగ్గు, జనరల్ కామనెస్ట్ ఏంటి, మంకీ, వాటి మీద సర్జరీ చేసేవాళ్ళం. చేసినప్పుడు అవి ఎంత సక్సెస్ అయిందనే చూసి దాని ప్రకారం చేస్తుంటాం. ఈ క్లీవ్లాండ్ క్లినిక్ నేర్చుకునేది మాకు అదృష్టం అండి, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళగలగడం, అది నేర్చుకొని వాళ్ళ క్రైటీరియా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఒక మనిషిని క్వాలిఫై చేయాలి, ఒక స్పెషలిస్ట్గా మైక్రో సర్జన్గా రిలీజ్ చేయాలంటే ఆ స్టాండర్డైజ్ టెక్నిక్స్ ద్వారా, వాళ్ళ టెస్టింగ్ ద్వారా మనం సక్సెస్ అవుతే తప్ప బయటికి రాలేం. అలా వచ్చి కొన్ని వేలాది మందికి మంచి చేయగలిగాం. 0 కౌంట్ ఉన్న వాళ్ళకు, తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మైక్రో సర్జరీ ద్వారా చక్కటి ఫలితాలు ఇచ్చాం. కాబట్టి తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళు భయపడకూడదు. ఇన్ఫర్టిలిటీ ఈజ్ ట్రీటబుల్. అయితే స్పెసిఫిక్ క్రైటీరియా ప్రకారం కరెక్ట్ టెస్ట్ల ద్వారా దాని సక్సెస్ రేట్ పెంచడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి సమాధానం చెప్పారు. ఇది ఇవాల్టి డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారి సమాధానాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.